బ్రేకింగ్ న్యూస్ వచ్చే జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రతిపాదికన ప్రస్తుతం ఉన్న దానిపైన 10% నుంచి 15% వరకు విలువలు పెరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలు కూడా సవరిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో నిర్దిష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధంగా చేసే విలువలు సవరణ ప్రతిపాదనలకు బిల్లు కమిటీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నెల 20న సబ్ రిజిస్టర్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచారు. ఇక వీటిపై ఈ నెల 24వ వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. వీటి పరిశీలన ఈ నెల 27 వరకు జరుగుతుంది. 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఎన్డీఏ ప్రభుత్వ చర్యలతో ఇవి తొలగనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, పట్టణాలు, గ్రామాల్లో ఈ విధానం కొత్త హామీ ఏవైతే ఉన్నాయో కూడా ఇవి అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఏపీలో ఎన్నికల తర్వాత దాదాపుగా 6 నెలల తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ భూముల విలువకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన, అదేవిధంగా విశాఖ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన, మిగిలినటువంటి పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఇప్పటికే కొత్త పాలసీలను కూడా అమల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా భూముల ధరలకు సంబంధించినటువంటి పెంపుదలకు సంబంధించినటువంటి అంశం పైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి నోటీసులు రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం నుండి కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నోటీసులను ప్రదర్శించబోతున్నారు. ఆ తర్వాత 24వ తేదీ వరకు కూడా 24వ తేదీ తర్వాత నుంచి కూడా అభ్యంతరాలను స్వీకరించేటువంటి అవకాశం ఉంది. 27వ తేదీన తుది ధరలకు సంబంధించి, భూముల ధరలకు సంబంధించి, రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక నూతన సంవత్సరం 2025 జనవరి 1 నుంచి కూడా పెంచినటువంటి నూతన రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. గత 5 ఏళ్లుగా చూసుకుంటే కనుక భూముల రేట్లకు సంబంధించి, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి నేపథ్యం ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన ముగిసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భూములపైన ఒక స్పష్టత లేకపోవటం, భూముల అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారం, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడికక్కడ కూడా పూర్తిగా స్తబ్దుగా ఉన్నటువంటి వాతావరణం అయితే కనిపించింది. సో ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం భూముల ధరలకు సంబంధించినటువంటి అంశం పైన తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఏర్పడింది. 10 నుంచి 15% గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఆయా నగరాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన గత 6 నెలలుగా జరిగినటువంటి అంశాలకు సంబంధించి, గత 5 ఏళ్లుగా జరిగినటువంటి 3 రాజధానులకు సంబంధించినటువంటి వ్యవహారాలు తీవ్ర వివాదానికి కారణమైనటువంటి నేపథ్యం, భూముల ధరలపైన కూడా, రియల్ ఎస్టేట్ రంగం పైన కూడా ఏపీలో పూర్తిగా రియల్ ఎస్టేట్ ఉనికిని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి రియల్ ఎస్టేట్ భూమిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అటు పర్యాటకానికి సంబంధించినటువంటి పాలసీలు కావచ్చు, ఇటు శాఖల వారీగా ఉన్నటువంటి పాలసీల ద్వారా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, ఇప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన, రిజిస్ట్రేషన్కి సంబంధించి భూముల ధరలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 6 నెలల కాలంలో ప్రత్యేకంగా స్టడీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలు, అటు ప్రకాశం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఇటు కోస్తా తీర ప్రాంతం, ఏలూరు మొదలుకొని విశాఖపట్నం వరకు, శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్, విశాఖపట్నానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఇటు మెట్రోకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి ఫ్లేవర్ దానిపైన ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించినటువంటి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా ఒక రకమైనటువంటి ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి చేసినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 6 నెలల కాలం వరకు కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూమి కావచ్చు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలు,
అనుకున్నంత స్థాయిలో పెరిగినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ధరల పెరుగుదలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశం 2025 జనవరి 1 నుంచి కూడా అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.